హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2007లో రిలీజ్ అయిన ద మ్యాన్ ఫ్రమ్ ఎర్త్ అనే ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉన్న మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రపంచమంతా అమరత్వం కోసం పరుగులు తీస్తూ ఉన్న ఈ కాలంలో అసలు ఒక మనిషికి నిజంగానే చావు అనేది లేకపోతే అలాంటి వ్యక్తి చూడడానికి ఎలా ఉంటాడు, మనుషులతో తన సంబంధాలు ఎలా ఉంటాయి, మరి ముఖ్యంగా కనిపించే కుటుంబాన్ని, కనిపించని మతాన్ని అతను ఎలా చూస్తాడు అని ఒక అమెరికన్ డైరెక్టర్ 2007లో ఒక సినిమా ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ఆ సినిమా గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మూవీ బిగినింగ్ లో జాన్ అనే వ్యక్తి అతను ఉంటున్న సిటీ వదిలి వెళ్ళిపోవడానికి కార్ లో అతని సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సడన్ గా తన ఫ్రెండ్స్ అక్కడికి వస్తారు. వాళ్ళు మన మెయిన్ క్యారెక్టర్ తో కలిసి లాస్ట్ 10 years గా ఒకే స్కూల్లో పనిచేసి ఉంటారు. సో జాన్ ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోతుండేసరికి వాళ్ళు జాన్ తో ఆఖరిసారిగా కాస్త టైం స్పెండ్ చేసి చిన్న పార్టీ చేసుకుందామని వచ్చామని చెప్పి జాన్ కి సర్ప్రైజ్ ఇస్తారు. సో వాళ్ళంతా ఇంట్లోకి వెళ్లి ఒక్కో ప్లేస్ లో సెటిల్ అయిపోతారు. అప్పుడు వాళ్ళలో డాన్ అనే వ్యక్తి, నువ్వు 10 years మాతో కలిసి టీచర్ గా వర్క్ చేసి ఉన్నట్టుండి ఇప్పుడు ఇంత సడన్ గా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు అంటే ఆశ్చర్యంగా ఉందని అంటాడు. అప్పుడు అందులో ఇంకో కొలీగ్, జాన్ కి 10 years నుండి అసలు వయసు పెరగకపోవడం నాకు ఆశ్చర్యంగానే ఉందని అంటుంది. అప్పుడు ఆమె మాటలు విని అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా, అవును నిజమే కదా జాన్, నువ్వు మాకు పరిచయమైనప్పటి నుండి నీ బాడీలో ఏజ్ పరంగా ఎలాంటి మార్పులు రాలేదని, పైగా నువ్వెందుకు ఇంత సడన్ గా ఇక్కడ నుండి ఉన్న జాబ్ కూడా మానేసి ఎందుకు వెళ్ళిపోతున్నావో తెలుసుకోవచ్చా అని అడుగుతారు. అప్పుడు జాన్ ఏజ్ గురించి అడిగిన క్వశ్చన్ ని స్కిప్ చేసేసి, నాకు ఫ్రీక్వెంట్ గా ప్లేసెస్ చేంజ్ అవ్వడం ఇష్టం, అందుకే ఇప్పుడు కూడా ఇక్కడ నుండి వేరే ప్లేస్ కి వెళ్ళిపోతున్నాను, తర్వాత మళ్ళీ అక్కడ నుండి కూడా ఇంకో ప్లేస్ కి వెళ్తానని చెప్తాడు. ఇక ఆన్సర్ విన్న తర్వాత వాళ్ళలో వాళ్ళే వేరే టాపిక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు డాన్ కి అక్కడ ఒక పురాతనమైన రాయి కనిపిస్తుంది. అది తీసుకొని ఏంటిదా అని చూస్తుంటే అప్పుడు అక్కడే ఉన్న ఇంకో వ్యక్తి, ఈ సుమారు 14,000 సంవత్సరాల క్రితం నాటి రాయి అని, ఇంకా ఆ రాయి మీద ఉన్న గుర్తులు బట్టి చూస్తే ఈ రాయి మ్యాగ్డలిన్ కల్చర్ కి సంబంధించిందని కనిపెడతారు. అంత పురాతనమైన రాయిని అక్కడ చూసి అందరూ ఆశ్చర్యపోతారు. జాన్ మొహంలో కూడా ఏదో తెలియని టెన్షన్ కనబడుతుంది. జాన్ కోలిక్స్ అది గమనించి, నువ్వేదైనా చెప్పాలనుకుంటే చెప్పు, మేము వినడానికి రెడీగా ఉన్నామంటారు. దానికి జాన్, ఈ రోజు నేను మీ అందరితో ఒక సీక్రెట్ షేర్ చేసుకోబోతున్నా అని చెప్పి తర్వాత వాళ్ళని ఒక విచిత్రమైన క్వశ్చన్ అడుగుతాడు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా మ్యాగ్డలిన్ కాలం నుండి స్టిల్ ఇప్పటి వరకు చనిపోకుండా బతుకుంటే ఎలా ఉండిద్దని అడుగుతాడు. దానికి ఆ కోలిక్స్ అది విని, ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అని చెప్పి దీని మీద బుక్ రాస్తే అదిరిపోద్ది అంటారు. ఇంకా వాళ్ళ ఒపీనియన్ కూడా షేర్ చేస్తూ, నిజంగా ఒక వ్యక్తి 14,000 సంవత్సరాలుగా కనుక బతుకుంటే అతని నాలెడ్జ్ అన్కౌంటబుల్ అవుతుందని చెప్తాడు. ఈ లోపే అక్కడ ఉన్న బయాలజీ ప్రొఫెసర్, నిజానికి హ్యూమన్ బాడీ 190 years బతకడానికి సరిపోయేలా డిజైన్ అయింది, కానీ మనుషులు స్లో పాయిజన్ ఇచ్చి ఆ 190 years ని కాస్త 100 కి తీసుకొచ్చారని చెప్పి, కానీ మన ఫుల్ బాడీ సెల్స్ 7 years కి ఒకసారి రీజనరేట్ అవుతూ ఉంటాయని చెప్పి, ఆ రకంగా చూస్తే మనిషి బాడీ సరిగ్గా ఫంక్షనింగ్ అవ్వాలే గానీ 100 కాదు 1000 సంవత్సరాలైనా బతకచ్చని అంటాడు. ఇంకా అసలు పాసిబుల్ అవ్వనదంటూ ఏం లేదు. అంతెందుకు, ఒకప్పుడు కొలంబస్ ఇండియాకు రూట్ కనిపెడతా అన్నప్పుడు కూడా అందరూ అతని పిచ్చివాళ్ళ చూసుంటారు కదా అంటాడు. అప్పుడు జాన్ ఆశ్చర్యంగా, అతని కొలంబస్ తో తిరిగే ఛాన్స్ వచ్చిందని చెప్పి, కానీ ఆయన మీరు అనుకునేంత అడ్వెంచరస్ టైప్ ఏమి కాదని చెప్తాడు. అప్పట్లో మేమందరం ఎర్త్ ఫ్లాట్ గా ఉండేదని నమ్మేవాళ్ళం, సో ఎక్కడ ఎడ్జ్కి రీచ్ అయితే మా బోట్ కింద పడిపోద్దేమోనని తెగ భయపడ్డాను అంటాడు. జాన్ కోలిక్స్ అది విని సర్ప్రైజ్ అయ్యి, అయితే నువ్వు కాక్రోచ్ లాగా ఎన్నో సంవత్సరాలుగా బతుకున్నావు అన్నమాట అని అంటే, దానికి మన హీరో కూడా కాక్రోచ్ లో ఒక చిన్న సౌండ్ చేస్తాడు. దానికి అక్కడ ఉన్నవారంతా నవ్వుతారు. అప్పుడే ఒక లేడీ తినడానికి ఏమైనా తీసుకొచ్చి, ఏమైంది అందరు నవ్వుతున్నారని అడుగుతుంది. వాళ్ళ కొలీగ్స్ లో ఒక అతను, జాన్ వయసు 14,000 సంవత్సరాలు అంట అని చెప్తాడు. కానీ ఆ లేడీ మిగతా వాళ్ళ ఆ స్టోరీ విని నవ్వకుండా మన హీరోతో జోక్ లాపమని చెప్తుంది. ఎందుకంటే తన ప్రకారం జాన్ కి మహా అయితే 35 years కన్నా ఒక్క రోజు కూడా ఎక్కువ ఉండదని తను నమ్ముతుంది. కానీ అందరికి జాన్ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి, అతను చెప్పేది నిజమా అబద్ధమో పక్కన పెడితే ముందర దాన్ని కంటిన్యూ చేయమంటారు. అప్పుడే అక్కడ ఉన్న ఒక అమ్మాయి, నువ్వు పరిచయం అయినప్పటి నుండి నీలో ఏజ్ పరంగా రావాల్సిన ఎలాంటి మార్పులు కనిపించడం లేదు, దానికి ఏదైనా కారణం ఉందా అని అడుగుతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఇంకొందరు కూడా, అవును తను చెప్పింది నిజమే, దానికి సమాధానం చెప్పు అంటారు. అప్పుడు జాన్ మళ్ళీ చిన్నగా నవ్వి, నా వయసు పెరిగినా నా బాడీలో ఎలాంటి మార్పులు రాకపోవడం నేను నా చిన్న వయసులోనే గుర్తించాను అంటాడు. ఎవ్రీ 10 years కి నా ఏజ్ పెరగట్లేదన్న విషయం చుట్టుపక్కల జనాలకు తెలిసిపోతూ ఉండేది, సో అందుకే నేను ఇలా తరచూ ప్లేసెస్ మారుతూ ఉంటానని చెప్తాడు. అప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి, మరి ఇంతకీ నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వు ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు అని అడుగుతుంది. దానికి జాన్, నాకు గుర్తున్నంత వరకు నా పేరెంట్స్ విషయం పక్కన పెడితే నన్ను చిన్న వయసులో ఎవరు పెంచారో కూడా నాకు గుర్తులేదు, కానీ నేను చిన్నప్పటి నుండి ఎన్నో అడవులు, నదులు, పర్వతాలు, ఇంకా ఈ ప్రకృతిలో ఉన్న ఎన్నో చోట్ల కలిసి పెరిగాను, వాటి వల్ల నేను ఎంతో నేర్చుకున్నాను అంటాడు. దానికి డాన్, నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ బుక్స్ నుండి కూడా వచ్చి ఉండొచ్చు కదా అంటాడు. దానికి జాన్, అవును అలా కూడా వచ్చి ఉండొచ్చు కానీ చదువు తెలుసుకున్న దానికి, అనుభవంతో తెలుసుకున్న దానికి ఎంతో తేడా ఉండేది కదా అని ఐసిఎస్ కాలం నుండి ఈ భూమి మీద జరిగిన ఎన్నో మార్పుల గురించి చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు, సరే నువ్వు ఇన్నాళ్ళు జీవించావు కదా, నీ ఇన్నేళ్ల జీవితంలో ఎప్పుడు తప్పు చేయలేదా అని అడుగుతారు. దానికి జాన్, ఏ తప్పు చేయకుండా కొత్త విషయాలు తెలుసుకోలేం, అలా ఏ మనిషి ఉండలేడని, నేను నేర్చుకున్న ఎన్నో ట్రిక్స్ ఉపయోగించి నా చావును కూడా ఎన్నోసార్లు అబద్ధంగా మార్చి ఎన్నో వేషాలు మార్చి బతికానని, ఇంకా ఒక గవర్నమెంట్ ఫేక్ అప్లికేషన్ చేయడం వల్ల కొన్నాళ్ళు జైల్లో కూడా ఉండాల్సి వచ్చిందని చెప్తాడు. ఇంకా అవన్నీ విని ఆఖరిగా, ఇన్నాళ్ళు ఎవరికి చెప్పండి రహస్యాలు, మరి మాకెందుకు అడగంగానే చెప్పావు, మేము
వెళ్ళి ఎవరికైనా చెప్పేస్తే అని అంటారు. కానీ జాన్ ఏముంది, నేను చెప్పిన విషయాలు ఎలాగో ఎవరు నమ్మరు, అంతెందుకు ఇప్పుడు మీలో కూడా అందరూ నేను చెప్పిన విషయాలు నమ్మకపోవచ్చు అని చెప్పి, అయినా నేను మీకు దూరంగా వెళ్లే ముందు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి వెళ్ళాలనుకున్నానని అందుకే మీకు ఇవన్నీ చెప్పానంటాడు. ఆ మాటలన్నీ విని జాన్ కి ఏదో సైకలాజికల్ డిజార్డర్ ఉందని వాళ్ళు అనుకొని మనం వెంటనే ఒక సైకాటిస్ట్ ని పిలిపిద్దామని కాల్ చేసి డాక్టర్ విల్ అని ఒక సైకాటిస్ట్ ని అక్కడికి పిలిపిస్తారు. వాళ్ళ సైకాటిస్ట్ తో జాన్ చెప్తున్న దాని ప్రకారం అతను 14,000 సంవత్సరాలుగా బతికే ఉన్నాడంట అని చెప్తారు. అప్పుడు అక్కడికి వచ్చిన డాక్టర్ విల్ జాన్ ని కలిసి అతనితో మాట్లాడి అతని కండిషన్ ఏంటో అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత జాన్ ని నీకు ఇంతకు ముందు ఏమైనా డిసీజెస్ వచ్చాయా, కనీసం ఫీవర్ లాంటివి అని అడుగుతాడు. దానికి జాన్ నాకు లాస్ట్ 100 years లో ఒకసారి టైఫాయిడ్ వచ్చింది, ఇంకా చికెన్ పాక్స్ కూడా వచ్చిందని చెప్తాడు. హీరో మాటలు విన్న ఆ డాక్టర్ నీకు చికెన్ పాక్స్ వస్తే మరి ఒంటి మీద స్కార్స్ ఉండాలి కదా అని అడుగుతాడు. దానికి హీరో నా ఒంటి మీద ఎలాంటి స్కార్స్ ఉండవని చెప్పి, గడిచిన 107 సంవత్సరాలుగా నా బాడీ టెంపరేచర్ 10 degrees మాత్రమే, కానీ నేను నా బయాలజీ డిగ్రీని 1840లోనే పొందానని చెప్పి, కానీ ఆ నాలెడ్జ్ ఇప్పుడు అంతా యూజ్ అవ్వకపోవచ్చులే అని అంటాడు. అదంతా విని ఆ డాక్టర్ కి బుర్రపాడైపోయి అతనున్న ఆ రూమ్ నుండి బయటకు వచ్చి జాన్ తన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్ ని, అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ ని దొంగతనం చేస్తున్నాడేమో అంటాడు. ఆ మాట విన్న వాళ్ళంతా లైఫ్ స్పాన్ దొంగతనం చేయడం అంటే ఏంటి, అది ఎలా కుదురుతుంది అని అడుగుతారు. అప్పుడు ఆ డాక్టర్ ఇదివరకు కొంతమంది మనుషుల్లో రక్తాన్ని తాగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళనే వ్యాంపైర్స్ అంటారని, మీ ఫ్రెండ్ జాన్ కూడా అలాంటి ఒక వ్యాంపైర్ అయ్యుండొచ్చు అంటాడు. ఇంకా మాట చెప్పి డాక్టర్ విల్ తన దగ్గర ఉన్న గన్ తీసి ఇప్పుడు ఈ గన్ తో జాన్ ని కాల్చి చూస్తాను, అతను చనిపోతాడో లేక బతుకుంటాడో చూద్దామని అంటాడు. కానీ జాన్ చాలా క్రిస్టల్ క్లియర్ గా నేను ఇమ్మోర్టల్ అని ఎక్కడా చెప్పలేదే, నేను జస్ట్ నాకు ఏజ్ పెరగదని మాత్రమే చెప్పాను అంటాడు. కానీ ఆ డాక్టర్ పర్లేదు ఒకసారి కాల్చి చూస్తే ఆ గాయం దాని అంతా అదే నయమైపోద్దేమో చూద్దామంటాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా డాక్టర్ నాపుతారు. దాంతో ఆ డాక్టర్ కి ఇంకా చిరాకు వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే ఇంతలో జాన్ అయినా నిన్ననే మీ భార్య చనిపోయిందంట కదా, ఆ బాధలో ఉండి నన్నేం కాలుస్తారులే అని అంటాడు. ఇంకా డాక్టర్ కూడా జాన్ అన్న మాటలకు అప్సెట్ అయ్యి బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే దాంతో మన హీరో కూడా బయటకు వచ్చేసి అలా మాట్లాడినందుకు సారీ చెప్పి డాక్టర్ విల్ దగ్గర ఉన్న గన్ తీసుకొని అందులో బుల్లెట్స్ ఉన్నాయో లేదో చూస్తాడు. కానీ గన్ లో అసలు బుల్లెట్సే ఉండవు. ఇంకా తర్వాత జాన్ ఇంట్లోకి వస్తాడు. రాగానే అతని కొలీగ్స్ మళ్ళీ అతని క్వశ్చన్స్ వేస్తారు, ఎందుకంటే స్టోరీ ఇప్పుడే ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. అప్పుడు ఆ కొలీగ్స్ లో ఒక లేడీ నువ్వు ఏ రిలీజియన్ కి చెందిన వ్యక్తివి అని అడుగుతుంది. దానికి జాన్ నేను ఎలాంటి రిలీజియన్ కి చెందిన వాడిని కానని వదిలేస్తాడు. అప్పుడు మళ్ళీ నువ్వు రిలీజియస్ పర్సన్స్ ని ఎవరైనా కలిసేవా అని అడుగుతారు. దానికి జాన్ అవునని చెప్తే మళ్ళీ మీరు ఎవరని క్వశ్చన్ చేస్తారు. సో అందుకే మనం ఇంక ఈ టాపిక్ ని స్కిప్ చేసేద్దాం, ఒకవేళ చెప్పినా గానీ మీ మనోభావాలు దెబ్బతినొచ్చని అంటాడు. కానీ అతని కొలీగ్స్ ఫోర్స్ చేయడంతో అయితే చెప్తా వినండి అని, మీరు అందరూ అనుకుంటున్నట్టు బైబిల్ అనేది నిజం కాదు, అది చరిత్రలో జరిగిన సంఘటనల ఆధారంగా రాసిన కట్టుకథ అని చెప్తాడు. అప్పుడు వాళ్ళలో క్రిస్టియన్ లేడీ పైకి లేచి నేను ఇదంతా వినాలనుకోవడం లేదు సో ఆపేయమని అంటుంది. కానీ మిగిలిన వాళ్ళంతా మేమింకా వినాలనుకుంటున్నాం కాబట్టి నువ్వు గొడవ చేయకుండా కూర్చో అని అంటారు. జాన్ వాళ్ళతో నేను గౌతమ్ బుద్ధుని కలిసినప్పుడు మొదట్లో నాకు ఆయన చెప్పిన మాటలు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించాయి, అలాగే నేను ఎన్నో విషయాలు ఆయన దగ్గరే నేర్చుకున్నా కూడా, కానీ ఆ తర్వాత మెడిటేషన్ పాపులర్ అయ్యాక అక్కడ ఉండలేకపోయాను, అందుకే ఇంకా అక్కడ నుండి ఈస్ట్ సైడ్ వెళ్ళిపోయానని చెప్తాడు. ఇంకప్పుడు ఆ క్రిస్టియన్ లేడీ ఇంకొద్దిసేపు ఆగితే అతనే జీసస్ అని చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటుంది. దానికి జాన్ ఆ ముళ్ళ కిరీటం నాకొద్దులే అని అంటాడు. ఆ తర్వాత జీసస్ నిజంగా చనిపోలేదని, కానీ ఆయన ఫాలోవర్స్ ఆయన చనిపోయాడని నమ్మించి ఆయన దేవుణ్ణి చేశారని చెప్తాడు. అప్పుడు డాన్ క్రూసిఫిక్షన్ గురించి నీ ఒపీనియన్ ఏంటని అడిగితే నిజానికి క్రూసిఫిక్షన్ అంటే సిలువ వేయడం, అసలైతే జీసస్ ఇండియాలో ఉన్నప్పుడే పెయిన్ ని భరించడం నేర్చుకున్నాడు, అందుకే ఆయనకు సిలువ వేసినప్పుడు కూడా వెంటనే చనిపోకుండా జస్ట్ ఆయన బాడీలో జరిగే ప్రాసెస్ ని స్లో డౌన్ చేసుకున్నారు. కానీ ఆయన భక్తులు మాత్రం ఆయన చనిపోయారని నమ్మి దేవుణ్ణి చేసేసి అలా ఆయన శరీరాన్ని ఒక గుహలోకి తీసుకెళ్లి వదిలిపెట్టారు. దాంతో అక్కడ జీసస్ ఆఖరికి గుర్తించలేని స్థితిలోకి మారి మొదట అక్కడ నుండి తప్పించుకుందాం అనుకున్నారు. కానీ ఆయన భక్తులు అక్కడే ఉండి ఆయన్నే చూస్తూ ఉండడం వల్ల మొదట వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు, కానీ వాళ్ళు వినకపోవడంతో ఇంక వాళ్ళ దగ్గర నుండి వీలైనంత దూరం పారిపోయి చివరికి సెంట్రల్ యూరోప్ కి వెళ్ళిపోయి అక్కడ ఒక అనామకుడిగా మీ జీసస్ బతకాల్సి వచ్చిందని చెప్తాడు. ఆ మాటలన్నీ విని ఆ క్రిస్టియన్ లేడీ కాస్త ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత జాన్ క్రిస్టియానిటీని పాగన్ మైథాలజీకి లింక్ చేసి చెప్తాడు. అసలు పాగన్ మైథాలజీ అంటే ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారని నమ్ముతారు, కానీ క్రిస్టియన్స్ జీసస్ ఒక్కడే దేవుడని నమ్మి ఆయన్ని మాత్రమే భగవంతుల్లా కొలుస్తారు. అప్పుడు డాన్ అంటే నువ్వు చెప్పేదాని ప్రకారం పూర్వం ఉన్న క్రిస్టియన్ లీడర్స్ అంతా హిబ్రూ మ్యానుస్క్రిప్ట్ సహాయంతో బైబుల్ రాశారా అని అడిగితే దానికి జాన్ అవునని చెప్పి, కానీ ఆ తర్వాత ప్రీస్ట్లు అంతా కలిసి ఎన్నో కట్టుకథలు వెళ్ళారు, అందులో భాగంగానే హెల్ అండ్ హెవెన్ అనే పదాలు వాళ్ళ కథలో కలిపేశారని అంటాడు. కానీ జాన్ మాటలు ఆ క్రిస్టియన్ లేడీ ఇంకా నమ్మదు. దాంతో జాన్ నేను ఒక రోజు నేను కొండపైన నీకు కథని చెప్తాను, అప్పుడు అది నిజమో కాదో పక్కన పెడితే నీకు చెప్పింది ఎవరని అడిగితే ఆటోమేటిక్ గా నువ్వు నా పేరే చెప్పాలి. సో అలా ఇంకా నీ ఒపీనియన్ తో పని లేకుండానే వాళ్ళు ఇది నిజమని నమ్మి ఇంకొంతమందికి చెప్పొచ్చు. సో దాన్ని బట్టి ఇప్పుడు నువ్వు చదివే బైబుల్ నిజమో కాదో నీ ఒపీనియన్ కి వదిలేస్తున్నా అంటాడు. ఇంకా అదంతా విన్నాక ఆ లేడీ ఎమోషనల్ ఏడ్ చేస్తుంది కూడా. అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా జాన్ చెప్పేదంతా నిజమే అని నమ్ముతారు. సరిగ్గా అప్పుడే ఆ రూమ్ లోకి వచ్చిన డాక్టర్ ఇంకా అతను ఆపమని చెప్తాడు. ఊరుకుంటే ఇది ఇలానే చాలా దూరం వెళ్ళిపోతుందని, ఒకసారి వాళ్ళని చూడు ఎంత అప్సెట్ గా ఉన్నారో అని చెప్పి, నేను నిన్ను
పిచ్చివాడు అని అయితే అనుకోవట్లేదు కానీ నీ మాయ మాటలతో వీళ్ళని మోసం చేస్తున్నావు అని అయితే చెప్పగలను. ఇప్పుడు దాకా వీళ్ళకి కథలు చెప్పించాలి, ఇంకనైనా నిజం ఒప్పేసుకోమంటాడు. దాంతో జాన్ కాసేపు సైలెంట్ అయ్యి బాగా ఆలోచించి అవును ఇదంతా జస్ట్ కథ మాత్రమే అని చెప్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి లేచి అక్కడ నుండి వెళ్ళిపోతారు. కానీ జాన్ గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఇంటి బయట ఆగి నాకు తెలుసు నువ్వు చెప్పిందంతా నిజమే అని నమ్ముతుంది. ఇంకా జాన్ ని నువ్వు ఎన్నిసార్లు నీ పేర్లు మార్చుకున్నావు అని అడుగుతుంది. దానికి జాన్ నేను నా పేరు ఎప్పుడు మార్చుకోలేదని ఇంటి పేరు మాత్రమే మార్చుకున్నాను అంటాడు. అలా అతను మార్చుకున్న ఇంటి పేర్లన్నీ ఒక్కొక్కడిగా చెప్తూ ఉంటాడు. లాస్ట్ గా ఒక 60 years బ్యాక్ హార్వర్డ్ లో చదివేటప్పుడు నా పేరు జాన్ థామస్ పార్టీ అని చెప్తాడు. అప్పుడే వెనక నుండి వస్తున్న ఆ డాక్టర్ ఎందుకో ఆ పేరు విని వెంటనే షాక్ అయిపోతాడు. జాన్ ని అప్పుడు నీ దగ్గర ఒక డాగ్ ఉండేదా, ఉంటే దాని పేరు ఏంటని అడుగుతాడు. జాన్ వోల్ఫీ అని చెప్పగానే ఆ డాక్టర్ మొదట అసలు నమ్మలేకపోతాడు. నువ్వు తర్వాత కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా వర్క్ చేసావు కదా అని అడుగుతాడు. దానికి జాన్ అవునని చెప్తాడు. ఇంకంతే ఆయన కళ్ళమట్టి నీళ్లు వచ్చేసి లేదు ఇది అసలు నేను నమ్మలేకపోతున్నా అని చెప్పి చివరిగా అప్పుడు అతని భార్య పేరు నోలా అని తెలియగానే ఇక డాక్టర్ చిన్నపిల్లల్లో ఏడ్ చేస్తూ ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు నాన్న అని అడుగుతాడు. దానికి జాన్ కి ఇంకా విషయం అర్థమై తన కొడుక్కి క్షమాపణలు చెప్పి తప్పదు నేను కంటిన్యూస్ గా మూవ్ ఆన్ అవ్వాల్సిందే అని చెప్తాడు. కానీ ఆ డాక్టర్ దాన్ని యాక్సెప్ట్ చేయలేక ఎమోషనల్ అయి కింద పడిపోతాడు. దాంతో ఇంకా అంబులెన్స్ కాల్ చేస్తారు. కానీ అది వచ్చే లోపే ఆ డాక్టర్ వీల్ హార్ట్ అటాక్ వల్ల చనిపోతాడు. ఇంకా డాక్టర్ ని అంబులెన్స్ లోకి ఎక్కిస్తూ ఉండగా జాన్ అది చూసి బాధపడుతూ ఉండేసరికి నీ ఎదిగిన కొడుకు మరణాన్ని చూడడం బహుశా నీకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా అని తన గర్ల్ ఫ్రెండ్ అడుగుతుంది. దానికి జాన్ అవునని చెప్పి ఇంతకు ముందు ఎప్పుడు అతనికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురవ్వలేదని చెప్తాడు. ఆ తర్వాత జాన్ తన కార్ స్టార్ట్ చేసి కొంచెం ముందుకు వెళ్లి ఆపేస్తాడు. యాక్చువల్ గా అతను గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తను కూడా వచ్చి కార్ లో కూర్చోవడంతో సో ఇంకా వీళ్ళిద్దరూ ఫ్యూచర్ లో కలిసి బతకబోతున్నారని మనకు అర్థమవుతుంది. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.